భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగంపై దాడిలో భాగమేనని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ ఆదిలాబాద్లో అన్నారు. అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు వెంకటనారాయణ, సిరో దేవేందర్, జగన్ సింగ్, లంకా రాఘవులు, దేవదాస్, కిరణ్, గణేష్ పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నిండు పార్లమెంటు సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమానపరుస్తూ అవహేళన చేస్తూ మాట్లాడారు. ఆయన మాటల్ని ప్రధానమంత్రి బలపరిచాడు. అంటే ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని అందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి అంబేద్కర్ని అవహేళనపరిచినటువంటి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ రోజున నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ నిండు పార్లమెంటు సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమానపరుస్తూ అవహేళన చేస్తూ మాట్లాడారు.